హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే మేము మిరప మొక్కలు నాటడానికి వెళ్తున్నామండి. చూడండి, చాలా పెరిగిపోయి ఉన్నాయి. ఇవైతే స్వీట్ కార్న్ జొన్నలు కూడా నాటుతామండి. ఇగో ఇవన్నీ. తర్వాత ఇవేమో బీన్స్ మొక్కలు. ఇవి వచ్చేసి పప్పలండి, తినడానికి తీసుకెళ్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఫాలో అవ్వండి. నాటడానికి అయితే వెళ్తున్నాము. ఈ సీజన్లో చూసారు కదండి, చూసిన పచ్చదనమే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే చీమలు ఇల్లు కట్టుకుంటున్నాయి. మేమైతే చేన్లో వచ్చాము. చూడండి, మా ఆయన అయితే గోతులు తాగుతున్నారు. వర్షం కూడా దిగేసింది. మాట్లాడు బావా. వచ్చేయండి మిరపకాయలు నాటడానికి. ఇలాగా చూడు, ఇలా పక్కన వెళ్ళకూడదు. నేనైతే మొక్కలు వేస్తున్నాను. 2 వేసి నాటాలంట. ఒకటి చచ్చిపోయినా ఒకటి బతుకుతుంది కదా, అందుకే 2 నాటుతున్నాము. సీత ఇంకెన్ని మొక్కలు ఉన్నాయి? అదిగో హైట్, అదే పొడవు పెరిగిన మొక్కలు ఉన్నాయి. ఇక్కడ సరిపోతాయి గోతులు? ఇంకా తీయనా? కొన్ని నాటిన తర్వాత మళ్ళీ తవ్వుదాం, అవుతుందో లేదో. ఇవి చూసారండి, ఇవి లేత గుమ్మడి. ఇంకా పువ్వులు కూడా పూస్తున్నాయి. ఇవి ఒక 1 మంత్లో మనకు రెడీ అయిపోతాయి. సో ఇవన్నీ గోతులకి నాటేసారు మొత్తం. మిరపకాయలు కావాలంటే నాటుకోవాల్సిందే. సో నేచురల్గా కారం అనేది మనకు దొరకదు సంతల్లో కానీ, లేకపోతే మార్కెట్లో దొరికేదంతా కూడా కల్తీ, మ్యాక్సిమం కల్తీనే దొరుకుతూ ఉంటుంది. సో నేచురల్గా మనం రాయిలో నూరేసి కూరలో వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. చూడండి ఎన్ని మొక్కలు నాటుతున్నామో. ఇంకా లేత గుమ్మడికాయలు కూడా ఈ లోపు అయిపోతే పచ్చిమిర్చితో వంట చేసుకొని తింటే కూర అంబాలతో బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఉన్నాయా ఇంకా? పెద్ద మొక్కలు ఉన్నాయి, పెద్ద ముక్కలు ఉన్నాయంట. ఇంకా ఇదిగో ఇక్కడ కొన్ని విత్తనాలు కూడా ఉన్నాయి. సో అవి కూడా ఈరోజు నాటుదామనేసి తీసుకొచ్చారు. ఇవి హైబ్రిడ్ అన్నమాట, స్వీట్ కార్న్ అనుకుంటా. ఇవి బీన్స్. ఇవన్నీ కూడా నాటుతాము. ఇంకా రెయిన్ సీజన్ ఉంది కాబట్టి పర్లేదు. ఇప్పుడు కూడా కొంచెం వర్షాలు పడుతున్నాయి బాగానే, కాబట్టి ప్రాబ్లం లేదు. మన ఏజ్నెస్ ఇదేమో హైబ్రిడ్. మేము ఇది చిన్నప్పుడు ఇలా లేతగా ఉండే మిరప మొక్కల్ని కూర వండుకొని తినేవాళ్ళం. తినవచ్చు. లాస్ట్ అయిపోయిన తర్వాత మిరపకాయలు తీసిన తర్వాత మీరు తిన్నారా ఎప్పుడైనా? మీ ఊర్లో చాలా బాగుంటుంది. అంటే చూడు, అన్నీ తీసేస్తామా, మిరపకాయలు అన్ని పండిపోయాక తీసేసిన తర్వాత మళ్ళా చిగురు వస్తాయి. లేత చిగురుని వండుకొని తింటే భలే చాలా బాగుంటుంది. ఇవైతే హైబ్రిడ్ మిరప మొక్కలు. మా నాటు మిరపకాయలు అయితే నాటేసాము. ఇదిగో తీసుకోండి, ఇదిగో పార. అది బాగుంటుంది పార. అత్త అయితే ఇదిగో చూడండి, ఇక్కడ గడ్డి పీకుతుంది, అక్కడ కూడా నాటాలి. లేండి తవ్వండి, స్పీడీ పని అయిపోవాలా. మరి దగ్గర నాటినా కొంచెం వాళ్ళ గుప్పు తవ్వడానికి ఇబ్బంది అవ్వచ్చు. బాగా పండే అనుకోండి, సంతకి కొన్ని తీసుకొని వెళ్ళి అమ్మేస్తాము. సో ఈ ఛానల్లో అయితే ఇంకా కంటిన్యూగా మేము ఇద్దరు కలిసి వ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నాము. మీ సపోర్ట్ చేయండి మీరు. ఇంతవరకు నేను తెర వెనకాలే ఉండేవాడిని. సో ఈ రోజు నుంచి అయితే నేను కనబడతాను. ఇది వరకు నేను ఎప్పుడు కూడా తెర ముందుకు వచ్చేవాడిని కాదు. సో మేమైతే ఇప్పుడు కలిసి కంటిన్యూ చేయాలనుకుంటున్నాము. మీ సపోర్ట్ అయితే ఇంతకు ముందులాగే ఉండాలని మేము కోరుకుంటున్నాము.
ఈ 2 రోజులు చాలా బిజీ అందుకే వీడియోస్ కూడా పెట్టట్లేదు. ఎలా పట్టుకున్నావు? ఇలా పట్టుకున్నావా? రాయి తీస్తే ఒక రాయి అక్కడ దాక్కుని ఉండింది. అప్పుడేమో నేను చూపించాను, అప్పుడేమో రాయి తీసి పట్టేసుకుంది. అవునా? భయం వేయలేదా దీన్ని పట్టుకోవడానికి? పాములు ఉంటాయి జాగ్రత్త, ఓకేనా? ఇలాంటి ఎండలో పాములు బాగా తిరుగుతాయి. పీతలు పడుతున్నారు కానీ పాములు కూడా పట్టుకుంటారేమో, జాగ్రత్త. ఇక్కడ గడ్డి తీసారు, మళ్ళీ ఇక్కడ కూడా తవ్వాలన్నమాట. చూడండి మా అబ్బి పాప ఎలా తిరుగుతుంది, దయ్యం పిల్లలు. దయ్యం పిల్లని అంటే పెద్ద దయ్యం మా ఆయన, నేను కాదు. అయితే చాలా ఘాటుగా ఉంటాయండి, చిన్నవి ఉంటాయి కానీ చాలా ఘాటుగా ఉంటాయి మిరపకాయలు. ఇదిగో ఇప్పుడు మా అత్త కూడా వచ్చింది, పెద్దత్త నాటుతుంది. ఎన్నేసి నాటాలి అత్త? ఇదేమో చిన్నత్త, ఇది వచ్చేసి పెద్దత్త, ఇదేమో మా పెద్ద బావ కూతురు అనమాట. సో మా ఆయన అక్కడ చూడండి మా అబ్బాయి కూర్చున్నాడు, చిన్న అబ్బాయి. ఈ మిరపనారు అయిపోయిన వెంటనే మొక్కజొన్న పోతులు ఉన్నాయి, హైబ్రిడ్. ఓకే, సో మ్యాక్సిమం నాటేస్తున్నాం. నారు అయితే అయిపోయినట్టే, నాటేసేమో. తర్వాత నెక్స్ట్ ఏమో వచ్చేసి కందులు ఉన్నాయి, నెక్స్ట్ మొక్కజొన్న పోతులు ఉన్నాయి, అవి నాటేస్తే సరిపోతుంది. అయిపోయినట్లే ఈరోజు వర్క్. అంటే ఈరోజు వర్క్ కాదు, ఇప్పుడు ఇది కంప్లీట్ ఒకవేళ అయిపోయింది అనుకో, కాఫీ వీడింగ్ చేయడానికి వెళ్ళాలి. కాఫీ తోట పని వచ్చా రాదా నేర్చుకోవాలి, ఓకేనా? చదువుతో పాటు వ్యవసాయం చాలా అవసరం మనిషికి, సరేనా? సో ఈరోజు సెలవు కాబట్టి మా అబ్బాయి కూడా పని చేయడానికి, పని నేర్చుకోవడానికి వచ్చేసారు. సో మనం రైతు కుటుంబాలు కాబట్టి ఖచ్చితంగా చదువుతో పాటు వ్యవసాయం అనేది ఖచ్చితంగా పిల్లలకు కూడా నేర్పించాలి. అందరికీ ఉద్యోగాలు అంటే సాధ్యం కాదు. సో ఇంకా మిగిలిపోయినట్టున్నాయి మొక్కలు అయితే, ఇంకా గోతులు తీస్తుంది సీత. వేరుశనగ దొరుకుతుంది. సో ఫ్రెండ్స్, కొన్ని అయితే నేను తవ్వేనండి, మా ఆయన అలసిపోయారని పాపం. సో ఫ్రెండ్స్, ఇదిగోండి కొత్తిమీర అయితే హైబ్రిడ్, ఇదంతా చికెన్లో బిర్యానీలో కొత్తిమీర వేసి తింటాం కదా. ఇది అయితే ముక్కలు చేసి దంచేసిన తర్వాత మనం తవ్వుకోవాలి. పుంజి మన ఓడరేసి దానికి వాళ్ళ అమ్మ అనమాట నేర్పిస్తుంది మా ఆయనకి. వచ్చి తెలుసు అంటున్నా, అమ్మ నేర్పిస్తూనే ఉంటది. అమ్మ ఇప్పుడైనా అంతే నేర్పించాలి కదా, అమ్మ అమ్మే. అది ఇంబితాకియా, అది అడుగుతున్నాడు మళ్ళా. ఇంబితాకి ఓ కూకపెత్తక అంటే రాదని అర్థమా? వచ్చు కానీ నీకు ఒక విషయం తెలుసా, వచ్చు కానీ పెద్దవాళ్ళ సలహాలు ఖచ్చితంగా తీసుకోవాలి. పిక్కలైనా మంచి వాసన వస్తుంది, చాలా మంచి వాసన వస్తుంది, తినేద్దాం అనిపిస్తుంది. తినండి కొద్దిగా, తినాలనిపిస్తే తినండి, పర్లేదు. చాలా అబ్బాబ్బాబ్బా ఎంత మంచి వాసన అసలు, చాలా తవ్వుడు సరిగా తవ్వు. వీడికి చూడండి ఎలా తవ్వుతున్నాడు. అయిపోయింది, విత్తనాలు అయిపోయి. వాసన ఒకసారి చూడు డాడీ, అలా చేస్తే వాసన బాగుంటే నాకే అండి. చూడు చూడు ఒక్కసారి ఎంత బాగుంది కదా. పర్లేదు నాకే, మీరు కూడా ఒకసారి వాసన చూడండి. డాడీ దాదా నేర్పిస్తాను, ఇలా రా. రివర్స్లో తవ్వుతున్నావు రా డాడీ. ఎస్ బోను దాదా దా డాడీ. తవ్వుతూ ఉండగా ఇదిగో వేరుశనక్కాయ దొరికింది, లేతగా ఉంది. సరే, ఇదంతా అవగొట్టేసి మొత్తం కూడా కంప్లీట్ చేసేసి జొన్న పోతులు, కందులు ఉన్నాయి. కందులు అంటే బీన్స్, అవి కంప్లీట్ చేయాలి. చూసారా ఇక్కడ ఏమైందంటే
వదిలేసారు కదా కొన్ని భూమి లోపల తీసినప్పుడు ఉండిపోతాయి, అవి మొలకలు వచ్చాయి వర్షం పడగానే. ఇలా విత్తనాలు అన్నమాట ఇవన్నీ. కొత్తిమీర మంచి డిమాండ్ ఉంటుంది, మరి పెళ్ళిళ్ళు ఫంక్షన్లకి ఎక్కువగా ఇదే వాడతారు. చికెన్ వండేటప్పుడు ఇవంతా కూడా కంపల్సరీ ఈ కొత్తిమీర అనేది తీసుకోవాలి. అంటే మనకి ఏంటంటే అండి, బాగా కనుక అంటే పురుగు పట్టకుండా బాగా పండిందంటే మంచి రేటు వస్తుంది అనమాట. అది కూడా మార్కెట్లో పోయిన తర్వాత పురుగులు ఏమైనా పట్టేసింది ఏమైనా ఉంటే చాలా తక్కువగా అడుగుతారు. పురుగులు ఏమైనా తినేసింది అనుకో చూస్తారు అన్నమాట, చూసిన తర్వాత తీసుకుంటారు వాళ్ళు కూడా. సో అంటే మొక్కలు వచ్చిన తర్వాత కూడా నేనైతే వీడియో కంపల్సరీ చూపిస్తాను. ఒరే నువ్వు తిరుగురా, అలా కాదు విచిత్రం తవ్వుతున్నావు. కింద వైపు తిరగకుండా ఆపోజిట్ పైనుంచి తవ్వుకుంటున్నాడు ఇది. సో ఇప్పుడు చెప్పులు అయితే ఇప్పేద్దాం. మొత్తం ఇదిగో చూసారు అంటుకుపోతుంది మట్టి. సో చెప్పులు తీసేసి అవగొట్టేద్దాం. వర్షాకాలం కాబట్టి పెద్దగా చెమటలు ఏమి రావట్లేదండి. అదే సమ్మర్లో తవ్వుతాము, చెమట ఒక రేంజ్ ఉంటుంది అసలు. చెమట ఎలా వస్తుందంటే సాల్ట్ ఇక్కడ నుంచి కారుతుంటే నోట్లో దూరుతుంటే ఉంటుందండి. ఉప్పు వచ్చేస్తుంటుంది బాడీ నుంచి. ఆ టైంలో తవ్వుతారు అనమాట మా వాళ్ళు. సో అది అయిపోయిన పంటల్లోనే అప్పుడు తవ్వింది, ఇప్పుడు అయిపోయింది ఆ ప్లేస్లోనే. ఇప్పుడు మరో కొత్త పంట వేస్తున్నాం. అప్పుడు సీత ఛానల్లో ఉంటుంది, ఇదే ఛానల్లో జొన్నకాయలు నాటింది, అది సమ్మర్లో నాటాం. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాం కదా, ఇది ఇంతవరకు ఉంది. అక్కడ ఆ మామిడి చెట్టు ఉందా, అక్కడ ఫుల్ స్టాప్ అవుతుంది. ఈ కొత్తిమీర కొంచెం పురుగు పట్టకుండా ఏమైనా ఆకులు ఫ్రెష్గా ఉన్నాయి అనుకోండి మంచి రేటుకు వెళ్తుందండి. లేదు ఆ పురుగు తినేసి ఉంది అంటే మాత్రం చాలా రేటు తగ్గించి అడుగుతారు. అలా ఉంటుంది మార్కెట్లో రేటు. సో ఎలా ఉంటుందో మరి చూద్దాం. మంచిగా అవ్వాలనే మేమైతే ఆశతోటి తవ్వుతున్నాం. కొంత అయితే తవ్వేసాము. ఇదిగో రిబ్బిగా కూడా మా దొడ్లో తవ్వడానికి వచ్చిందనమాట. అసలైన ఫ్రెండ్, అదే మా అభిపాప ఫ్రెండ్. మా యశ్బోన్ బాగా తవ్వుతున్నాడు చూడండి, పెద్ద పార పట్టుకొని తవ్వుతున్నాడు. ఇదిగో మొత్తం అయితే తవ్వేసాము. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ జొన్న పొత్తులు నాటాలంట. మా అబ్బి పాప చూడండి కిందకి తవ్వుకుంటూ వెళ్తుంది. బావా అలసిపోయావా? చెమట కారుతుందా? చెమట కొంతసేపు ఎండ కాస్తుంది, కొంతసేపు ఏమో వర్షం వస్తుంది, అదే మబ్బులు వేస్తుంది అనమాట. చినుకులు కూడా పడుతుంది, అప్పుడప్పుడు చినుకులు కూడా పడుతుంది అనమాట. సో ఇప్పుడైతే అయిపోయింది చూడండి. ఇక్కడైతే ఆల్రెడీ ఇంతకుముందు తవ్వింది, అదే తవ్వేము కదా, నాటాము కదా. ఇవి వచ్చేసి జట్ట పిక్కలు, ఇవి గుమ్మడాకు చూసారు కదా. ఇగో పువ్వులు కూడా పూస్తుంది, గుమ్మడి పువ్వులు. ఇవంతా అయితే ఇంతకుముందు నాటింది. ఇక్కడైతే ఓన్లీ శనక్కాయలు నాటుండేమో. మొత్తానికైతే అలసిపోయిన ఫ్రెండ్స్, కొద్దిగా ఉంది. ఇది తవ్వేస్తే కంప్లీట్ అయిపోయినట్టే. తర్వాత జొన్న పొత్తులు నాటాలన్నమాట. కష్టపడుతుందండి, చదువుతో పాటు పని కూడా చేయాలి కదా. మా ఏజ్నెస్లో అయితే ఇలానే కష్టపడతారు, చిన్నప్పటి నుంచి పనులు నేర్చుకుంటారు. చూడండి మా అబ్బి పాప అయితే చాలా కష్టపడుతుంది. సో చూసారా, ఇప్పుడు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే జొన్న పొత్తులు నాటడానికైతే గోతులు తవ్వుతున్నారు. ఇప్పుడు జొన్న పొత్తులు వేయాలి. చూసారా ఈ గోతులు చిన్నవి గోతులు వేస్తున్నారు కదా అక్కడ.
ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది, కానీ మళ్ళా ఇక్కడ గోతులు తవ్విన తర్వాత జొన్నపొత్తులే నాటాలి. హైబ్రిడ్ కొనేసి తీసుకొచ్చున్నారనమాట. చేస్తావు రెండేసి అయ్యే, చాలు చాలు పడేస్తావు. ఆహా ఇలా ఇలా పట్టుకో, ఇలా ఇలా వెయ్యి. వాళ్ళ నాన్న తవ్వుతుంటే విత్తనాలు అయితే వెనకాల వేసుకుంటూ వెళ్తుంది. అదే నేల చిక్కుడులు, వెనకాలేమో వాళ్ళ నానమ్మ జొన్న పొత్తులు నాటుకుంటూ వస్తుంది. అయిపోయిందా? ఇగో మళ్ళీ తీసుకో. ఒక్క ప్లేస్లోనే ఎన్ని మొక్కలు నాటుతున్నామో, కొత్తిమీర, తర్వాత మిరపకాయలు, నేల చిక్కుడులు, ఇవన్నీ ఒకే ప్లేస్లో, మొక్కజొన్న పిత్తులు అవన్నీ అయితే ఒకే ప్లేస్లో నాటుకుంటూ వెళ్తున్నాము. అంటే అన్నీ ఒకే దగ్గర ఇలాగే మేమైతే పండిస్తాము, కానీ బాగానే పండుతాయి. సో ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే సో ఇలాంటి కంటెంట్ వీడియోస్ కోసం సీతావి అనే ఛానల్ని ఓకేనా, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.